తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకంగా మారిన ఐబొమ్మ రవి కేసు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఈరోజు విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో ఎలాంటి వాదాలు జరిగాయి, అసలు ఐబొమ్మ రవికి బెయిల్ వస్తుందా రాదా, ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి మనతో పాటు ఐబొమ్మ రవికి సంబంధించిన కేసు పరిశీలిస్తున్న సీనియర్ అడ్వకేట్ బాలగోపేంద్రనాథ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే 8 రోజుల వాళ్ళు విచారణ కస్టడీ తీసుకున్నారు. ఈరోజు నాంపల్లి కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? 8 days కస్టడీ సాటర్డే ముగిసిందండి. ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ బెయిల్ ఆర్గ్యుమెంట్ కోసం ఉండే అక్కడ పీపీ గారు ఇంకా మేము కూడా ఆర్గ్యుమెంట్ చేశాము. మేడంకి ఏమైతే మా ఆర్గ్యుమెంట్స్ ఉండేనో అదంతా ఆర్గ్యుమెంట్ ప్లేస్ చేసిన తర్వాత మేడం మళ్ళీ ఫర్దర్ హియరింగ్ కోసము 3/12 పెట్టుకుంది. 3rd December షీ వాంట్స్ టు హియర్ ఫర్దర్ అగైన్. సో ఇట్ హాస్ బీన్ అర్జెంట్ టు 3/12 ఫర్ ఫర్దర్ హియరింగ్. ఈ కేసులో, అసలు పైరసీ కేసులో ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంత మేర ఉంటాయి సార్? బెయిల్ వస్తుంది, తప్పక వస్తుంది. 3 కేసులు కూడా అదనంగా పెట్టారు. దాని పీటీ వారెంట్ కూడా వేయడం జరిగింది ఇవాళ. దాంట్లో కూడా బెయిల్ వేయడం అవుతుంది. పోలీస్ తరఫు నుంచి, అంటే ప్రభుత్వ తరఫు నుంచి అడ్వకేట్స్ ఇలాంటి వాదనలు ఈరోజు జడ్జి ముందు ఉంచారు సార్. అంటే అది వాదనలు అపవాదనలు అంటే వాట్ ఎవర్ ఆర్గ్యుమెంట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్, ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్. ఐ కెనాట్ టెల్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద కోర్ట్ దిస్ థింగ్. అతని మీద పెట్టిన సెక్షన్ల కేసులు ఎంత మేర అవి, అంటే ఎన్ని సంవత్సరాల? ఇట్స్ వెరీ నాసెన్స్ ఏజ్. అంటే ఇప్పుడు కేసు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే ఏం చెప్పలేము. ఎందుకంటే అది మొత్తం ట్రయల్ ఎవిడెన్స్ అయిన తర్వాత కన్నా దీని మీద అంతా మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చెప్పగలుగుతారు కోర్టు. అంటే మేము కూడా నిర్ణయించడానికి లేదు, ఇలా మేడం గారు నిర్ణయిస్తారు. అంటే ఒకవేళ ఫర్దర్గా ఇక్కడ ఈ కోర్టులో న్యాయం జరగకపోతే మళ్ళీ హైకోర్టుకి అట్లా వెళ్ళే అవకాశాలు ఎంత మేర ఉంటాయి ఐబొమ్మ రవికి కానీ? అంటే ఇక్కడనే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ హైకోర్టు వెళ్ళే అవసరం పడదు మాకు. ఇంకా మోస్ట్లీ ఇక్కడే బెయిల్ వచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉంది సార్? అంటే 3వ తారీఖు ఉందంటున్నారు హియరింగ్. బెయిల్ హియరింగ్ ఫర్దర్ హియరింగ్ 3కి ఉంది. అది ఒక్క క్రైమ్లో ఉంది. అది 1555 క్రైమ్లో ఉంది. ఇంకా 4 క్రైమ్ పెండింగ్ ఉంటాయి. దాంట్లో కూడా బెయిల్ వేస్తాము. దాని తర్వాత యాజ్ అండ్ వెన్ ఇట్స్ కమ్ అప్ టు ద బెంచ్, ఇట్స్ కమ్ అప్ ఫర్ హియరింగ్, ఆమె ఆ ప్రకారంగా మేడం ఆర్డర్ ఇస్తూ ఉంటారు. పీటీ వారెంట్ తీసుకున్నారు 3 కేసులు. అంటే ముఖ్యంగా బయట, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవికి ఎంతో కొంత జనాదరణ కూడా ఉంది తనకి. మరోవైపు సినీ ఇండస్ట్రీ నుంచి ఇంకో రకం వాదనలు వినిపిస్తున్నారు. అంటే వీటన్నిటిని దృష్ట్యా తనకి ఏ విధమైన సపోర్ట్ ఉండబోతుంది సార్? అంటే ఇది జనరల్ పర్సెప్షన్ అన్నమాట. ఇప్పుడు జనరల్ పర్సెప్షన్ మేము ఉండలేం. మేము ఏంటంటే వీఆర్ హియర్ టు డిఫెండ్ హిమ్, అంతవరకే మేము చెప్పగలుగుతాం. కానీ ఛాంబర్ ఆఫ్ ఫిల్మ్ కామర్స్ వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ జనాలు ఏమంటున్నారు, ఐ మీన్ బయట ఒక ప్రచారం వచ్చింది, తను నేరాన్ని అంగీకరించేశాడు, ఇంకోసారి పైరసీ చెయ్యను అని అన్నాడని కొంచెం ఒక వార్తలు బయటకు వచ్చారు. అందరూ వాస్తవం ఉందా? లేదు, అట్లాంటిది అయితే ఏముండదు బ్రదర్. అంటే తను అక్కడ వేరే దేశం సంబంధించినది కూడా మేము అక్కడ తీసుకున్నాడు, తను పౌరసత్వం తీసుకున్న వాళ్ళకి ఇక్కడ మనం వేసిన తర్వాత ఏదైనా ఇక్కడ జ్యుడిషియరీ ఏదైనా విధిస్తే శిక్ష ఎంత దాని ప్రభావం ఉంటుందా సార్? అంటే బయట దేశం పౌరసత్వం ఉంది కదా తనకి, దానికి సంబంధం బయట దేశం పౌరసత్వం ఉన్నా కానీ దానికి సేమ్ సంబంధం ఉండదు. అదే అంటున్నా కదా, ఆయనకు శిక్ష వస్తుందా రాదా, అది ఇట్ విల్ టేక్ టైమ్స్. ఐ మీన్ కేస్ హ్యాస్ టు గో ఆన్ ట్రయల్, ఎవిడెన్స్ అంతా ఉంటుంది. దాని తర్వాతనే కదా ఒక కేసుని పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు సార్. అంటే ఇప్పుడు మొదట్లో ఒక కేసే ఉండే, ఇప్పుడు 3 కేసులు పెట్టారు. అంటే ఒక వ్యూహం ప్రకారం ఏమైనా జరుగుతుంది సార్ పోలీసులు అట్లా చేసేది? అంటే వ్యూహం ప్రకారంగా ఏమి లేదు, చేయాలి. అంటే దే హ్యావ్ రిజిస్టర్డ్ క్రైమ్, దే హ్యావ్ రిజిస్టర్డ్ ఆల్ టుగెదర్ పుట్ టుగెదర్ 5 crimes. సో యాజ్ అండ్ వెన్ దే ఆర్ గెటింగ్ సమ్, దే ఆర్ రిజిస్టరింగ్ క్రైమ్స్. ఈ రోజు ఏం జరిగింది సార్? ఎంతసేపు జరిగింది? ఈ రోజు ఎంతసేపు విచారణ జరిగింది? అంటే ఇవాళ ఎంతసేపు జరిగిందంటే ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ మోర్ దెన్ 10 minutes. మా ఆర్గ్యుమెంట్స్ మోర్ దెన్ 10 minutes అయింది, 10 to 15 minutes అయింది. మళ్ళీ పిబి మేడం గారు ఆర్గ్యుమెంట్ చేశారు. మేడం మళ్ళీ 3rd రోజు ఇంటా అని చెప్పింది. మళ్ళీ ఫర్దర్ హియరింగ్ 3 కేసులు కూడా తన మీద పీటీ వారెంట్ వేయడం జరిగింది. రైట్, ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకంగా మారిన ఐబొమ్మ రవి సంబంధించిన కేసు ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు విచారణ జరిగింది. జడ్జి ఆ వాదనలు విన్నారు. మరో 3 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్ వచ్చింది. వీటికి సంబంధించి December 3న అంటే ఎల్లుండి మరోసారి ఐబొమ్మ రవి కేసుని విచారణకు వస్తుంది. అయితే బెయిల్ తప్పకుండా వస్తుందని కూడా ఐబొమ్మ రవికి సంబంధించిన లాయర్లు చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో విశాల్, ఆంధ్రప్రభ.